ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఈవినింగ్ రైస్లోకి ఏం కర్రీ చేస్తున్నానో చూసేద్దాం రండి ఫ్రెండ్స్. పచ్చ పెసర గుండ్లు పప్పు అయితే చేస్తున్నానండి. అంగట్లో పెసరు దబ్బపప్పు అయితే ఎలా తీసుకుని పెసరపప్పుతో పప్పు అయితే చేస్తామో ఇలాగా పచ్చగుండ్లు పెసరలతో అయితే కూడా పప్పు చేసుకుంటే చాలా 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 టేస్టీగా ఉంటుందండి. మంచి టేస్ట్ కావాలి అంటే ప్రాసెస్ కూడా చాలా లెంతీగా ఉంటుంది ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకైతే చూడండి. ఈ పప్పుకి సరిపడా పెసరైతే తీసుకుని ఇలా దోరలుగా అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. మనకి బాగా దోరలుగా వేగిన తర్వాత వీటిలో కొంచెం సాల్ట్ వాటర్ అయితే చల్లుకొని కూడా మనమైతే స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. అప్పటి రోజుల్లో అయితే మేమైతే ఇవే స్నాక్స్ లాగా తీసుకునే వాళ్ళమండి. ప్లస్ వీటితోనే పప్పు చేస్తే చాలా టేస్టీగా అయితే ఉండేది ఫ్రెండ్స్. అయితే ఈ పెసర గుండ్లుని ఫ్రై చేసేసి కొంచెం పప్పుకైతే పక్కన తీసి పెట్టానండి. మిగతా వాటిలోకి అయితే నేనైతే ముందుగా కొంచెం వాటర్లో సాల్ట్ అయితే వేసుకొని పక్కన కలిపి పెట్టుకున్నానండి. సాల్ట్ వాటరు పప్పులో అయితే కొంచెం చల్లుకొని కొంచెం సేపు అలా ఫ్రై చేసుకొని తింటే మనం తినేటప్పుడు అయితే మంచి టేస్టీగా కొంచెం ఉప్పుగా తగులుతూ చాలా బాగుంటాయండి. వర్షాకాలం అయితే ఇలా తింటుంటే ఇంకా తినాలి అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేనైతే ఫ్రై చేసుకొని కొంచెం అయితే పక్కన తీసి పెట్టేసుకున్నానండి. మరి పెసలు మాడిపోకుండా చూసుకోవాలి. కొంచెం దోరగా అయితే రావాలండి వీడియోలో చూస్తున్నట్లు. మిగతా వాటిల్లోకి అయితే నేనైతే సాల్ట్ వాటర్ అయితే యాడ్ చేద్దామని మిగతావి కొంచెము కడాయిలోనే అలాగే ఉంచేసానండి. చూస్తున్నారు కదా, సాల్ట్ వాటర్ యాడ్ చేయంగానే మనకైతే బాండల్లో మొత్తం వైట్గా వచ్చేస్తుందండి ఉప్పు వేయడం వల్ల. ఇంకా కొంచెం వాటర్గా ఉంది కాబట్టి ఒక 2-3 నిమిషాలు అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకుంటే ఈ సాల్ట్ అనేది పప్పులకి బాగా పడుతుందండి. మనం తినేటప్పుడు అయితే కొంచెం ఉప్పుగా కూడా బాగా తగులుతుంది ఫ్రెండ్స్. చూడండి, నేనైతే మొత్తం ఫ్రై చేసేసి బౌల్లోకి తీసి పెట్టేసుకున్నాను. ఎలా వచ్చాయో ఫ్రెండ్స్, చాలా చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పటి రోజుల్లో అయితే అంగట్లో వెళ్ళి కొనుక్కొచ్చుకొని తినేస్తున్నారు కదా. మాకైతే అప్పటి రోజుల్లో ఇవేనండి స్నాక్స్. సబ్బియ్యంతో కానీ పెసరతో కానీ వేరుశనగ పప్పుతో కానీ మేము ఏదో ఒక స్నాక్స్ అయితే చేసుకునే వాళ్ళమి. ఆఖరికి మేమైతే బియ్యం కూడా ఫ్రై చేసుకొని మేమైతే స్నాక్స్గా తీసుకునే వాళ్ళమి. చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న పెసర గుండ్లను అయితే కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఒక పట్ట కానీ ఏదన్నా తీసుకొని దాని మీద ఈ పెసర గుండ్లు అయితే పోసేసి ఒక చిన్న పత్రంతో కానీ అయితే ఇలాగా కొంచెం వాటిని నెరిపితే వాటిలో ఉన్న పొట్టంతా వచ్చేస్తుంది. అప్పటి పాతకాలం రోజుల్లో అయితే మనకైతే తిరగలు అయితే ఉండేది కదండి. మేమైతే తిరగల్లో వేసి తిప్పేవాళ్ళమండి. అప్పుడైతే ఇంకా చాలా బాగా వస్తుందండి పొట్టు. వీటిని మొత్తం బాగా చెరుక్కునేసి మనమైతే పప్పు చేసుకుంటే పప్పు అనేది చాలా బాగా వస్తుందండి కలర్ చూడడానికి. రోజుల్లో మనకి తిరగలి అనేవి మనకైతే లేవు కాబట్టి కొంచెం పప్పు అయితే నేనైతే ఇలా అయితే చేశానండి. పొట్టు మొత్తం పోయిన తర్వాత బాగా క్లీన్ చేసేసుకొని లేదంటే చాట్లైనా వేసి చెరిగితే పొట్టంతా పోతుందండి. ఇంకా బాగా కడిగేసుకోవాలి. వీటిల్లో మేబీ రాళ్ళు కూడా ఉండొచ్చండి. ఎందుకంటే మనం చాలల్లో నుంచి డైరెక్ట్గా ఇలా తెచ్చుకుంటాం కదా అండి. అందుకనేసి రాళ్ళు ఉండొచ్చు. మీకు గాలించడం వస్తే తెలిస్తే అలా గాలించుకోవడం అయితే వేసుకుంటారు. ఫైనల్లీ పప్పు అయితే బాగా ఉడకబెట్టుకోవాలండి. చూసారు కదా ఫ్రెండ్స్, పప్పు అయితే ఉడుకుతూ ఉంది. మనము యాడ్ చేసిన పప్పు క్వాంటిటీ చాలా తక్కువే కదా, కానీ చూడండి ఫ్రెండ్స్, పప్పు ఉడకంగానే ఎంత ఎక్కువైతే వచ్చింది కదా. ఇలా ఉడకబెట్టుకున్న పప్పుని కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనం ఉద్దకంతో బాగా వెనుపుకోవాలండి. ఇందులోకి కొంచెం తక్కువ మోతాదులో ఉప్పు అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఎక్కువగా ఉప్పు తీసుకుంటే మనకి ఉప్పు అనేది ఎక్కువైపోతుంది. మా అమ్మ మా చిన్నప్పటి రోజుల్లో అయితే వారానికి 2 సార్లు ఈ పప్పే చేసేదండి. అప్పటి రోజుల్లో కందులు, మినుములు, పెసలు ఎక్కువైతే పండేవి కాదండి. ఇప్పుడైతే మన సైడ్ అయితే ఎక్కువ పండట్లేదండి ఇవి. ఇంకా మన ఇంట్లో నిత్యావసరానికి మాత్రమే ఇక్కడైతే పండిస్తున్నారు. నేను అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళినప్పుడైతే తీసుకున్నాను. నాకు కేజీ అయితే 60 రూపీస్ అయితే పడిందండి. ఇంకా పప్పునైతే బాగా వెనిపేసుకొని ఇలా పోపు అయితే పెట్టుకున్నానండి. ఎనిపిన పప్పునైతే ఒక బౌల్లోకి తీసుకొని ఇదే కడాయినైతే పెట్టి కొంత తగినంత నూనె అయితే వేసుకొని ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఒకవేళ మనకు కావాలనుకుంటే మినప్పప్పు, కొంచెము పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇందులోకి కరివేపాకు, తెల్లగడ్డ, ఎండుమిర్చి, కొందరైతే ఎర్రగడ్డ కూడా వేసుకుంటారండి. నేనైతే ఆనియన్ అయితే యాడ్ చేయలేదు.
ఇలా మనము తిరగమాత కొంచెం బాగా కాలిన తర్వాత అయితే ఇందులోకి పప్పునైతే వేసుకుంటే పప్పు అయితే రెడీ అయిపోతుందండి. కొంచెం సాల్ట్ అయితే చూసి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా చాలా చాలా బాగుంటుంది. మీకు ఇంకొకటి తెలుసా, ఈ పప్పులోకి అయితే రసం కానీ లేదంటే ఆవకాయ కానీ చాలా బాగుంటుందండి. అప్పటి రోజుల్లో ఎక్కువ ఆవకాయ అయితే ఉండేది కదా, ఈ పప్పులోకి ఎప్పుడు ఆవకాయ అయితే వేసుకొని తినేవాళ్ళమండి. నిజంగా టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. చేసే ప్రాసెస్ చాలా లెంతీగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మంచి హెల్తీ కూడా అండి. ఇలా ఈ పప్పు అయితే తయారు చేసుకుంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్లయితే చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఇలా తిరగబోసిన పప్పులోకి అయితే మనము ఎక్కువసేపు అయితే ఉడకబెట్టుకోగలదండి. పప్పు అయితే తొందరగా చిక్కబడిపోతుంది. మనం కారం అయితే ఎక్కువ కావాలి అనుకుంటే చిన్నపిల్లలు, లేదు మనం పెద్దవాళ్ళం తినాలి కారం ఎక్కువ ఉండాలనుకుంటే కొంచెం ఎండుమిర్చి అయితే ఎక్కువ యాడ్ చేసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువసేపు అయితే పెడితే పప్పు అంతా అడుగునైతే బాగా అంటుకుపోతుంది. ఇదే పెసరట్టు కూడా వేస్తారు కదా ఫ్రెండ్స్. నాకైతే పెసరట్టు కూడా చాలా ఇష్టం అండి. మీకు ఈ పెసరతో చేసే ఈ పప్పు కానీ పెసరట్టు కానీ ఇష్టమైతే కామెంట్లో ఒక కామెంట్ చేయండి. వీలైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు అయితే వీడియోకి సపోర్ట్ చేయట్లేదండి. ఫైనల్లీ నేనైతే రైస్లోకి పప్పు అయితే యాడ్ చేశాను. మా బావ అయితే ఈ స్కూల్కి వెళ్ళి చాలా అలసిపోతున్నాడండి. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ అయితే వస్తున్నాడు కదా, తొందరగా నిద్రపోతున్నాడు. అందుకే ఎర్లీగా వంట చేసేసి బాబుకైతే ఫుడ్ తినిపించేస్తున్నానండి. మా బాబుకైతే పప్పు చాలా చాలా బాగా నచ్చింది.